నీవు కనిపించని యుద్ధం చేస్తున్నావు. నీ ఇంట్లో ప్రతి చప్పుడు, ప్రతి నొప్పి, ప్రతి మాట, ప్రతి కన్నీరు నాకు తెలుసు. నీవు కూర్చుని నిశ్శబ్దంగా ఉన్నప్పుడు కూడా నీ హృదయం లోపల ఎలా విరుస్తుందో నేను చూస్తున్నాను. కానీ బిడ్డా, ఇప్పుడు చెప్తున్నాను, నీ ఇంటిని శాంతితో నింపే సమయం వచ్చింది. సాతాను ప్రేరేపణ ఎంత బలంగా ఉన్నా నా శాంతి కూడా చాలానే బలంగా ఉంటుంది. నీ కుటుంబంలో జరుగుతున్న ప్రతి కలహంపై నా శాంతి నీడగా నిలుస్తుంది. నీ ఇంటి గాలి మారిపోతుంది, మాటలు మృదువవుతాయి, మనసులు నయం అవుతాయి. రాత్రికి రాత్రే అన్నీ మారకపోయినా మార్పు నడక నెమ్మదిగా మొదలవుతుంది. ఎవరూ గమనించకపోయినా నీవు ఎంతో కాలంగా మోస్తున్న భారాన్ని నేను తేలిక చేస్తాను. నీవు భయపడకు. నిన్ను, నీ ఇంటిని, నీ కుటుంబాన్ని నా రక్తంతో కప్పేస్తాను. సాతాను చేయి నీ ఇంటిపై పడనీయను. ఇవాళ నేనే నీ ఇంటికి ఒక వాగ్దానం చెబుతున్నాను. సాతాను ఏ ప్రేరేపణ చేసినా నీ కుటుంబం మీద నా శాంతి నశించదు. నేను నీ ఇంటిని నా చేతులతో కాపాడుతాను. నీవు శ్రమపడుతున్న ఈ కుటుంబం చివరికి ఆశీర్వాదపు ఇంటిగా మారుతుంది. నా శాంతి ఉండే ఇల్లు అవుతుంది. ఇది మాట కాదు, ఇది నా వాగ్దానం, నీ యేసయ్య వాగ్దానం.